అయితే 5/5 అన్న 5 మార్కులు పడినాయి. సినిమా అయితే చాలా సూపర్ హిట్. అనుకున్న దానికంటే అంచనాలు తగ్గట్టుగా వింటుంది. మేము ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహపడ్డాం గత 2 సినిమాలు 3 సినిమాలు చూసి. కానీ దానికి రిటర్న్ ఉత్సాహంతో ముందుకు వచ్చి సినిమాను చూడడం జరిగింది. అసలు ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, ఈ ఫ్రెండ్షిప్ సినిమా గురించి కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది. చాలా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా పక్కా. ప్రభాస్ కంబ్యాక్ చేశారంటారా? అసలు మంచిగా అసలు ఆల్ టైమ్ ఇండస్ట్రీతో కంబ్యాక్ చేశారు. మన నార్త్లో మన సినిమా తొక్కిలని చూశారు తెలుగు సినిమాని. దాన్ని కూడా సర్దిద్దుకొని ఇవాళకి రేపొద్దు నుంచి డుంకీ సినిమా గురించి దాన్ని దాటుకొని ముందుకెళ్తారు ప్రభాస్. మనకు అక్కడ హాల్ కూడా ఇవ్వాలి మనకి. డుంకీని షారుఖ్ ఖాన్ గారికి మేము చూడడం జరిగింది. మన నార్త్ సినిమాను కూడా తొక్కేసినట్టు ప్రభాస్ గారికి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం అక్కడ హాల్ కూడా పీవీపీ సినిమాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి మొత్తం పరిశ్రమ దగ్గర మాట్లాడుకొని ఇది చేసే దాని గురించి మాట్లాడారు. 2-3 రోజులు అక్కడ కూడా నార్త్లో కూడా పుంజుకుంది సినిమా. ఖచ్చితంగా పుంజుకునేది. ఆ సినిమాని తొక్కి దాని నుంచి ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదని ఆశిస్తున్నాం ఫ్యాన్స్ మొత్తం. 3-4 ఇయర్స్ నుండి ప్రభాస్కి సరైన ఇట్లేదు. అవునండి. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ని ఎంతవరకు తీసుకెళ్ళినంటారు? 3-4 ఇయర్స్ నుంచి ఎటువంటి కంబ్యాక్ లేదు. దాని తగ్గ ఇంకా 6 సంవత్సరాల వరకు చెప్పుకోదగ్గ సినిమాగా తీశారు ప్రశాంత్ నీల్ గారు. డైరెక్షన్ మించిపోయిందా? బగుబాలి కంటే సూపర్, వేరేట్లు మెరుగు. అలా కానీ బగుబాలి సినిమా కాదు, కంబ్యాక్ బాగుందని చెప్తున్నామండి. ఈ సినిమా ఈ రేంజ్ వేరే, దేని కంపారిజన్ లేదు. దేని పాజిటివ్ దాని పాజిటివ్. ఓకే.